ప్రతిపక్షంలో కూర్చోవడం నాకు కొత్తమే కాదు. 3-4 ఏళ్ల తర్వాత మళ్ళీ మనది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల వెంటే మన పయనం. వైసీపీ ఆవిర్భావ దినోత్సవంలో మాజీ సీఎం జగన్ ఉద్ఘాటన అంటే ప్రతిపక్షంలో కూర్చోవడం నాకు కొత్తమే కదా అన్నాడు జగన్ గారు. మళ్ళీ 3-4 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనమే అధికారం వస్తామని చెప్తా ఉన్నారు. రైటే. ఇక్కడ గమనించవలసిన ఏంటంటే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఓటు చీలిపై మన జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది. వాళ్ళు కలిసి పోటీ చేయడం వల్ల జగన్ గారు ఓడిపోవడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి అదే. అయితే ఇక్కడ ఏంటంటే 3-4 ఏళ్ల తర్వాత అంటే మళ్ళీ వీళ్ళు కలిసి పోటీ చేయరేమో, ఓటు చీలితే నాకు లాభం అవుతుంది అనుకుంటున్నారు. కానీ మీరు నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట వాస్తవమే కాదంటే, కానీ మీ నాయకులు మాట్లాడిన తీరు, మీరు వ్యవహరించిన తీరు అంటే ప్రతిపక్షాల మీద వ్యవహరించిన తీరు, నాయకుల మీద వ్యవహరించిన తీరు, అరచకాల మీద వ్యవహరించిన తీరు ఇక్కడ ప్రజలు నిశ్చితంగా గమనించి మీరు కూర్చోబెట్టినారు. మీరు 3-4 సంవత్సరాల తర్వాత మీకు వచ్చిన ఇప్పుడు మీకు అధికారం ఎందుకు ఇచ్చినారు? అభివృద్ధి వైపుగా అంటే కొత్తగా పెళ్ళయింది, ఇద్దరు భార్యాభర్తలకు ఇద్దరు కొత్తగా పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైనప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలి, అంతే కదా, ఇల్లు కట్టుకోవాలి, తిండి ఉండాలి, రకరకాల ప్రయత్నాలు చేసుకుంటే చిన్న జాబ్ చేసుకుంటే ఏదో చేసుకుంటే అంటే ఆదాయం సృష్టించుకొని ఖర్చు పెడతారు. ఇక్కడ ఏమైంది అంటే ఏపీకి ఆదాయం రాకపోగా ఉన్న కంపెనీలు బయటకు పోగా అరాచకాలు ఎక్కువ అయినట్టుగా రావడం వల్ల ఇంకా అనేక అప్పుల కూబిలో పోయి అసలు రాజధాని అంటూ లేని రాష్ట్రంగా ఎలా ఏపీ నిలబడ్డది. మెయిన్ ఎఫెక్ట్ ఓడిపోవడానికి కారణం 3 రాజధానిలే. అంతే కదా. ప్రజలు కూడా చూస్తారు, యువకులు చూస్తారు, ఖచ్చితంగా మనకు కావాలన్నదే కదా. 3-4 నెలల తర్వాత కూడా మళ్ళీ వచ్చిన మళ్ళీ 3 రాజధానులు అంటారా? అది మీరు స్టాండ్ ఏంటిది? అసలు మీ స్టాండ్ అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా. అదంతా కాదు, ముందు మీరు అసెంబ్లీకి రావాలి. ప్రతిపక్ష నాయకుని హోదా మీకు రాలేదు. మీకు 11 సీట్లకే ప్రతిపక్ష హోదా కావాలంటే లెక్క ప్రకారం 17 రావాలి అక్కడ లెక్క ప్రకారం. మరి అక్కడ రానప్పుడు మీరు ఏం చేయాలి? ప్రతిపక్షం లేకపోయినా సరే మీరు కూర్చోవాలి, ప్రజల తరపున కూర్చోవాలి. మీకు 10 నచ్చినాయి కదా, ఆ 10 మంది తరపున కూర్చోవాలి కదా. ఇది దరిద్రం స్టార్ట్ అయింది. అసలు ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ ఒక పూర్వం స్టార్ట్ అయింది. ఇక్కడ ఏదో నేను నచ్చింది కానీ ఇలా రాకపోవచ్చు. అసలు వాళ్ళ తప్పును వీళ్ళు విమర్శించి వాళ్ళు తప్పు చేసిర్లని చెప్పేటోడు అయితే కావాలి కదా.